సామూహిక కర్మ అన్నాను కాబట్టి ఆ హీలీది దీన్ని ఒకసారి మీకు ఇది డీటెయిల్ గా చెప్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు దాని విషయానికి వెళ్దామన్న ఉద్దేశంతో ఈ కొన్ని కుటుంబం ద్వారా చెప్తే బాగా లక్షలు పెట్టి కొన్నారు, దానివల్ల నష్టపోయారు. ఇది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కూడా అవమానం కదా. మనమేమో ధ్యానము సర్వరోగ నివారిణి అని చెప్తున్నాం, మరి ఇలాంటి ప్రోత్సహించొద్దు కదా. మీరు ధ్యానమే చెప్తున్నారు కదా, ధ్యానం సర్వరోగ నివారిణి, పిరమిడ్ శక్తి అద్భుత శక్తి అని చెప్తూ ఉన్నప్పుడు పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు, శ్వాస మీద ధ్యానం చేయండి, సామూహిక ధ్యానాలు చేయండి, అమావాస్య ధ్యానము, పౌర్ణమి ధ్యానము, ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు, ఇంత క్లారిటీ ఉన్నప్పుడు మరి వారు ఎందుకు దీన్ని అంతగా ఎంకరేజ్ చేసి మిగతా మాస్టర్లను కూడా మీరు కొనుక్కోవచ్చు, దీనివల్ల ఎంతో మందికి మేలు జరిగింది అని చెప్తూ ఉన్నారు కదా అని ఇంతకుముందే చెప్పాను. వ్యక్తిగతంగా ఎందుకంటే నాకు ఏ బిజినెస్ లేదు, నా మొదటి నుంచి, ఎందుకంటే నేను 18 సంవత్సరాలు ఎస్. సో ధ్యానం ద్వారా, పిరమిడ్ శక్తి ద్వారా, సామూహిక ధ్యానం ద్వారా, అమావాస్య పౌర్ణమి ధ్యానాల ద్వారా, స్వాధ్యాయం ద్వారా తప్పకుండా మనల్ని మనం సంస్కరించుకోవచ్చు, ఆరోగ్యవంతం చేసుకోవచ్చు. కానీ చెప్పాను, మళ్ళీ వ్యక్తిగతంగా చెప్పాను, బట్ సామూహిక కర్మ దృష్టిలో ఒక్కొక్క పిరమిడ్ మాస్టరు సామూహిక కర్మ ప్రణాళిక వేరుగా ఉంటుంది. అందుకొరకు వారు ధ్యానములోకి రాకముందు వారి జీవన విధానము, వారి భావన, వారి ఆలోచనలు, వారి ఉద్దేశము, వారు మిగతా వాళ్ళతో ఉన్నటువంటి కనెక్టివ్ విధానము, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అందుకొరకు నా దృష్టిలో ఇవన్నీ ఏవైతే పత్రిజీ ఆశయం మేరకు చేస్తూ ఉన్నారో, సో దాన్ని కూడా వారు కంటిన్యూ చేయడము, దాన్ని ఆ రకంగా వారు మోటివేట్ చేయడము, ఆ విషయములో నా దృష్టికోణములో నేను మాత్రము తప్పు పట్టను. ఒక నెల రోజుల పాటు మన మిత్రుల ద్వారా మరి బాగా పెయిన్స్ ఉన్న వాళ్ళ మీద వాడి, నేను కూడా వాడిన తర్వాత ఆయన వాడు చెప్పింది ఏంటంటే, ఇది కూడా ఫ్రీక్వెన్సీ థెరపీ ఓల్గా, అంటే ఈ విశ్వంలో ఉన్న ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ అంతటా ఉంది, అన్నింటిలో ఉంటుంది. ఆ ఎనర్జీని మనం ధ్యానం చేసినా, యోగా చేసినా, స్విమ్మింగ్ చేసినా, జిమ్మింగ్ చేసినా, అన్ని చేసినా వస్తున్నాయి కదా. అది చేయలేని వాళ్ళకి ఈ టెక్నాలజీ పరంగా ఉపయోగించుకొని కాన్సన్ట్రేషన్ చాలా కూడా కుదరట్లేదు అనుకునే వాళ్ళకి కూడా అందులో కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అందుకని ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే అది కూడా నేను ఓపెన్గా చెప్పాను డయాస్ మీద, ఇది కొంటే కమిషన్ ఇస్తున్నారు. నేను ఎలాంటి వ్యాపారాలు చేయటం లేదు, మీరు ఎవరైతే దీన్ని విశ్వసించి కొనుక్కుంటారో వాళ్ళకి దీని మీద కంపెనీ వాళ్ళు ఇచ్చే కమిషన్ మా అకౌంట్ పంపిస్తున్నారు, ఆ కమిషన్ మొత్తం కూడా మీకు రిఫండ్ ఇస్తామని చెప్పి ఓపెన్గానే చెప్పడం జరిగింది. అట్లాగే కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్ కూడా వాళ్ళకి రిటర్న్ చేసి ఇచ్చడం తప్పితే ఎలాంటి వ్యాపారాలు చేసేది కూడా కాదు. అదే ఇప్పుడు నిన్న కాశీలో మన మిత్రులు పిఎంసి వారు కూడా ఒక ఎర్త్ మీద నడిస్తే ఎన్ని మరి ఆరోగ్యం వస్తుందో అనే దాని మీద ఒక ఎర్త్ కేకలకు ఒక పట్టాలు చేసే దాన్ని కూడా టెక్నాలజీ చేశారు. రాబోయే నెక్స్ట్ జనవరి నుంచి కూడా టెక్నాలజీ పరంగా ఎదిగినటువంటిది, మనుషులకి ఎలాంటి హాని లేనటువంటి ప్రతి ప్రోడక్ట్ని కూడా మన పిఎంసి ద్వారా మనం ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో కూడా నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి కాలం మారుతుంది, కాలంతో పాటు మనందరం కూడా మారాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ హీలింగ్ ప్రమోట్ చేశాం. అయినా ఎవరో ఏదో అన్నారని కాదు, అసలే వాళ్ళు లేకపోతే విలువే ఉందండి. ఒక సినిమాకి హీరో ఉంటేనే సరిపోతుందా? విలన్ ఉంటేనే కదా ఆ సినిమా యొక్క గొప్పతనం తెలిసేది. అందుకని ఆ వ్యతిరేక దిశలో ఆ విమర్శించే వాళ్ళు ఉంటేనే మన ఎదుగుదలకు మరింత ముందుకు పోతాం. దయచేసి దాన్ని నేను ఏనాడు కూడా పట్టించుకోలేదు. ఇందాక సారు ఏదో అనుకోకుండా ప్రస్తావన తీసుకొచ్చారు. సరే, ఆ మేడం కూడా చూసారా, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే విలువే ఉందండి. ఒక సినిమాకి హీరో ఉంటేనే సరిపోతుందా? విలన్ ఉంటేనే కదా
ఆ సినిమా యొక్క గొప్పతనం తెలిసేది. అందుకని ఆ వ్యతిరేక దిశలో ఆ విమర్శించే వాళ్ళు ఉంటేనే మన ఎదుగుదలకు మరింత ముందుకు పోతాం. దయచేసి దాన్ని నేను ఏనాడు కూడా పట్టించుకోలేదు. ఇందాక సారు ఏదో అనుకోకుండా ప్రస్తావన తీసుకొచ్చారు. సరే, ఆ మేడం కూడా చూసారా, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే లక్షలు పెట్టి కొనుక్కున్నాళ్ళు వాళ్ళు వర్గాలు వాళ్ళ దగ్గర ఇప్పుడు నుంచి నాకు తెలిసి 100 మంది దాకా కొన్నారండి ఇక్కడ మన మానసతరం తరపుని. ఒక్కడైనా కంప్లైంట్ ఇచ్చింది లేదు. ఊరిక చూస్తా కూర్చుంటారు చూడండి, వాళ్ళలోనే ఏదో రకాలైనటువంటి దురభిప్రాయాలతో చూసుకోవటమే కానీ కొన్నవాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ లేదు. ఆ మేడం వాడుకుంటూ ఎంత అద్భుతంగా మరి చూసింది. నీ పేరేంటమ్మా? ప్రేమ మాస్టర్లు సీనియర్ మాస్టర్లు కొని వాడేవాడు చాలా మంది ఉన్నారు. అందుకని దయచేసి దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మీరేమీ అపార్థాలు చేసుకోవాల్సిన పని లేదు. చక్కగా మరి ఒక అద్భుతమైనటువంటి పాట